ప్రైజ్ ద లార్డ్. ఈ దినం దేవుని వాగ్దానం. దీనులకు సువార్తమానము ప్రకటించుటకు ఆయన నిన్ను పంపి ఉన్నాడు. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనము. నా ప్రియ నేస్తమా, క్రీస్తును గురించిన సువార్తయే సువార్త. ఇప్పటి వరకు నీవు సువార్తను నమ్ముక తృణీకరించావేమో, అయితే నేడే సువార్తను విశ్వాసించుము. దేవుడు అనుగ్రహించు వాగ్దానంలో పాలివాడవు కమ్ము. సువార్త ద్వారా జరుగు కార్యక్రమం ఏమనగా రక్షణ కలుగును, సువార్త ద్వారా సంపూర్ణత కలుగును, సువార్త ద్వారా నిరీక్షణ కలుగును, సువార్త ద్వారా జీవితమే కలుగును. ప్రార్థన. మహాపరిశుద్ధమైన పరలోకపు తండ్రి, నీ పాదంలో వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకున్నాం ప్రభా. అయ్యా, మీరు మాకిచ్చిన జీవితంలో ప్రతిదినము ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం ఎడతెగక ప్రార్థించే బుద్ధిని మాకు ఇవ్వమని వేడుకుంటున్నాం ప్రభా. మా ప్రార్థన ఆలకించి ఫలము దయచేయండి తండ్రి. మా ప్రార్థనకు ఎదురయ్యే ప్రతి ఆటంకమును తొలగించి వేయమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా, పాపం మమ్మల్ని ఏలనీయకుండా మేము పరిశుద్ధంగా జీవించటకు సహాయం చేయండి తండ్రి. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు మమ్మల్ని వెంటాడుతున్నాయి, సహాయం చేయండి, మమ్మల్ని స్వస్థపరచండి తండ్రి. మీరు చేసిన మేలును బట్టి ప్రతి దినము మిమ్మల్ని స్తుతిస్తూ మీ అద్భుత క్రియలను, ఆశ్చర్యకారమును అనేకులకు వివరిస్తూ మా కొరకు మీరు చేసిన త్యాగమును, మీ రాకడలను జనులకు ప్రకటిస్తూ మీకు ప్రియమైన శిష్యురాలిగా జీవించే ధన్యత మాకు ఇవ్వమని వేడుకుంటూ మా ప్రార్థన ఆలకించుము. దేవుడవైన నీకే స్తుతులు చెల్లించుకుంటూ నమ్ముట నీ వలనైతే నమ్మిన ఒక సమస్తము సాధ్యమైన విశ్వాసంతో యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించబడిన ప్రేమతో వేడుకుంటున్నాం ప్రియ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ.